హలో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు విష్ ద సేమ్. సో మీ నేమ్ ఏం చేస్తూ ఉంటారు? నేను పవన్ కుమార్ అండి. నేను బిజినెస్ చేస్తుంటాను, రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓకే. ఈ యాప్తా క్యాటలిస్ట్ అనేది చాలా యూస్ఫుల్ ఏనండి. ఈ ఎన్ఆర్ఐస్తో ఈ ఈ న్యూ ఇయర్లో అందరూ కలవడం, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎలా ముందుకు వెళ్ళాలి అనే ప్లాన్, అందరూ సజెషన్స్, మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు. సో ఇది కూడా గవర్నమెంట్తో వన్ ఆఫ్ ద టైఅప్ అయితే చాలా బాగుంటుందని నా ఇంటెన్షన్ అండి. సో ఈ ఫ్యూచర్లో ఈ యాప్తా ఇంకా మంచి ఇలాంటి కమిట్మెంట్స్, కొలాబరేట్స్ చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మా ఇలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో వీళ్ళు కూడా కొద్దిగా టైఅప్ అయితే బాగుంటుందండి. సో ఈ యాప్తా క్యాస్ట్లీట్స్తో మీ అనుభవం అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉందండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్ఆర్ఐస్తో అందరితోనూ మాట్లాడుతున్నాము. ఏ ఏ సెక్టార్స్లో ఉన్నారో, లాజిస్టిక్స్ కానీ, ఈవెన్ రియల్ ఎస్టేట్ కానీ, ఎవ్రీథింగ్ ఏ సెక్టార్ అయినా కూడా ప్రతి ఒక్కరితోనూ మనము ఇంటరాక్ట్ అవుతున్నాము. సో మనం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళకు ఏంటి, ఏమి ఎంటర్‌ప్రెన్యూర్స్గా వీళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారని మనం కూడా ప్లాన్ చేస్తున్నామండి. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడికి చాలా మంది న్యూ కమర్స్ చాలా మంది వస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, సూచనలు కానీ, లేకపోతే అసలు ఎటువంటి బిజినెస్ పెట్టాలి అని ఐడియా కోసం కానీ చాలా మంది రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి ఏ విధంగా ఈ ప్లాట్ఫామ్ యూజ్ అవుతుంది? ఇది వెరీ యూస్ఫుల్ టు అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అండి ఇది. ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి అవకాశం అండి. ఎందుకంటే వాళ్ళ ఏ సెక్టార్స్లో అయితే ఉన్నారో ఆ సెక్టార్స్కి సంబంధించిన ఎన్ఆర్ఐస్తో టైఅప్ అయ్యేసి వీళ్ళకు చేసుకునేందుకు భవిష్యత్తులో మంచి యూస్ఫుల్ అండి. ఇది ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదిగేందుకు మంచి అవకాశం అండి. ఐటీ సెక్టార్స్ కానీ, ఇట్లా రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, ఫార్మా కానీ, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీస్తో వీళ్ళు ఎన్ఆర్ఐస్తో టైఅప్ చేసుకుంటే యూస్ఫుల్ అండి ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదిగేందుకు. ఓకే. అంటే ఇప్పుడు వస్తున్న న్యూ కమర్స్ కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? వాళ్ళకి మెయిన్ గా ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? క్వాలిటీస్ ఏంటంటే హానెస్ట్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్గా ఉండి క్లియర్గా మనం చేసుకొని వెళ్తే సక్సెస్ ఉంటుందండి. సో ఇది సో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరు? నా తరపు నుంచి అయితే ఇది మంచి యాప్తా క్యాటలిస్ట్ అనేది మంచి గుడ్ ప్రోగ్రామ్ అండి. వెరీ యూస్ఫుల్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.